Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: running from God. Running from God. The text is from Psalms number 38, verse 18 and 22. దేవుని సన్నిధి నుండి దేవుని నుండి దూరంగా పరిగెత్తిపోవడం. Psalm 38, verse 18. నా దోషాన్ని ఒప్పుకొనుచున్నాను, నా పాపను గురించి విచారపడుతున్నాను. verse 22. రక్షణకర్తమైన నా ప్రభువా, నాకు సహాయం, నా సహాయమునకు త్వరగా రమ్ము. దావీదు కీర్తన. కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్ర చేత నా శిక్షింపకము. నీ బాణము నాలో గట్టిగా ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నది. నా స్నేహితుడు, నా చెలికారు నాకు నా తెగులు ఎడమగా నిలుస్తున్నారు. అంటే ఈ వాక్యమంతా చదవండి. David faced discomfort of problems that resulted from his waywardness. ఈ సమస్యలు ఆయనకు ఎదురవుతున్నప్పుడు, బాధలు అవుతున్నప్పుడు ప్రభుకు దూరం అయిపోవడం అంటే జరుగుతుంది. When he felt the hand of his master pressing down on him, he knew the reason. దేవుడుగా నీ బాణము నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చేయి నా మీద బలముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము, నా శరీరం విడిచిపోయాను, నా ఎముక స్వస్థత లేదు. ఇవన్నీ గమనించినప్పుడు బికాస్ ఆఫ్ హిస్ సిన్, నాకు చదివాను 38వ వచనములో, నా దోషములను ఒప్పుకొంటున్నాను. ద రీజన్ ఈజ్ his sinful nature. God was using painful consequences to rid David of his foolishness. ఆయనలో ఉన్న ఆ ఫూలిష్నెస్ ప్రభు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. When we run away from God, that brings trouble on ourselves. ఈ సందర్భంలో మనం దేవుని దూరం అయిపోయినట్లయితే మన కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. We need to recognize that God's correcting hand is on us. ఇలా సందర్భంలో దేవుడు మనం ప్రేమతో శిక్షిస్తున్నప్పుడు దేవుని యొక్క క్రమశిక్షణ హస్తం మన మీద ఉన్నదని గ్రహించుకోవాలి. We need to make a fresh, a new start. దేవుని నుండి పారిపోవడం కాదు, దూరం అయిపోవడం కాదు, దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గర రావాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. So running from God always bring trouble. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 139వ కీర్తనలో 23-24 వచనాలు దావీదు భక్తుడు, ఆయన దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించుము తండ్రి, నీకు ఆయాస మార్గం నాయన చూడుము అంటూ ప్రార్థన చేసినాడు. అది ప్రభు చెందకు రావడం, మన దోషం కప్పు కనుక ఒప్పుకోవడం, మన పొరపాటు గ్రహించుకోవడం. అలా గ్రహించుకొని కూడా చాలామంది కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఇస్ ట్రీటెడ్ as వెర్రితనము, నిరర్థకమైన నిష్ప్రయోజనమైనది. బైబిల్ యోనా కనిపిస్తాడు మనకు.
నినివే మహాపురానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. దాని దుర్గతి కలుగునని ప్రకటించాలి అని అన్నప్పుడు నినివే మహాపురానికి వెళ్ళకుండా ఆయన ran away from the presence of God. తర్శించినప్పుడు ఓడ అందులో ఆయన వెళ్ళడానికి ఆశించినాడు, వెళ్ళాడు. ఆయన దాని పరివసరం మనలో బైబిల్లో ఉన్నది. మహా తుఫాను చెలరేగడం, సరుకులన్నీ వారు పారవేయడం, ప్రాణ నష్టం కలిగే సందర్భంలో వారు పోయి నిద్రపోతారు. లేచి ప్రార్థన చేయని దేవునికి. దేవుని సన్నిధి నుండి ఒక వ్యక్తి దూరమైపోతే కష్టాల పాలవుతాడు. దేవుని దూరమైపోతే నష్టాల పాలవుతాడు. ఎందుకనగా మీరు afraid to come to the presence of God. రావాలి, ఒప్పుకోవాలి. మా దోషము కప్పుకొనగా ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు. ఒక కొత్త జీవితంతో ముందుకు సాగిపోవాలి. డోంట్ రన్ అవే ఫ్రమ్ presence of God, but run to Jesus, run to God that brings blessings. ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో ఎక్కడికి పారిపోలేము నాయన. పారిపోయిన కష్టాలు పడతాం, నష్టాల పాలవుతాం తండ్రి. యోన వలె కాకుండా తిరిగి మీ సన్నిధికి రావడానికి, మీ చెంతకు రావడానికి తండ్రి, వెదిగి నలిగిన మనసు మీ చెంతకు రావడానికి సహాయం దయచేయండి. మీ దగ్గరకు వచ్చిన ఆయన ఎంతో దీవెన పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.